తమన్నా రాశి ఖన్నాల కొత్త తమిళ డబ్బింగ్ హారర్ కామెడీ సినిమా బాక్, తమిళ్లో అరణ్మలై 4, తెలుగులో బాక్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగులో 2.5 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 50 లక్షల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 50 లక్షల షేర్ రావాలంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి. ఈరోజు గురువారం, ఈ గురు శుక్ర శని ఆది ఈ 4 రోజుల్లో సినిమా ఖచ్చితంగా 1 కోటి గ్రాసు 50 లక్షల షేర్తో తెలుగులో హిట్ అనిపించుకుంటుంది. ఇక ఒరిజినల్ అరణ్మలై 4 చూస్తే తమిళనాడులో ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు 13 రోజుల్లో ఈ సినిమా 45 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది తమిళనాడు స్టేట్లో. ఇక తమిళ వర్షన్కి ఓవర్సీస్ నుంచి 15 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా 13 రోజుల్లో తమిళ వర్షన్కి గాను 60 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మన తెలుగు కలెక్షన్స్ 4 కోట్లు కలిపితే 64 కోట్లు. ఇక కర్ణాటకలో ఈ సినిమా తమిళ వర్షన్కి 4 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 13 రోజుల్లో 68 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 33 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు ఉంటే 25 కోట్లు వెనక్కి వచ్చి మరో 8 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 40 కోట్లు అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఖుష్బు 40 కోట్ల బడ్జెట్ పెడితే డిస్ట్రిబ్యూటర్లకి 25 కోట్లకు అమ్మారు. ఓటీటీ అండ్ టీవీకి కలిపి 18 కోట్లకు అమ్మారు. అంటే 43 కోట్లు వెనక్కి వచ్చే వాళ్ళకు సినిమా రిలీజ్ ముందే, అంటే 3 కోట్ల లాభాలతో సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు థియేటర్లలో 8 కోట్ల లాభాలు, టోటల్గా 11 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు గురువారం, శుక్రవారం, రేపు శుక్రవారం ఈ 2 రోజుల్లో నాకు తెలిసి సినిమా 70 కోట్ల గ్రాసు, 35 కోట్ల షేర్ టచ్ అవుతుంది. ఇక శని ఆదివారంలో ఇంకా పెరగవచ్చు. టోటల్ రన్లో 75 కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చు సినిమా. అది మన తమన్నా రాశి ఖన్నాల తమిళ డబ్బింగ్ సినిమా బాక్. రిలీజ్ అయిన మొదటి 13 రోజుల్లో 68 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 33 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు కొంటే 8 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.